వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వీడియో అనటేషన్ అండ్ డాటా లేబులింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన మైండీ టీమ్స్ నుంచి వచ్చిన అప్లికేషన్ అయితే ఫిల్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దీనికి ఏమేం అవైలబుల్ ఉండాలి, సో అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు పే రేట్ ఎంత ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్తో మీ ముందుకు అయితే వచ్చాను. సో ఇది 2 to 5 an hour అని అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది అప్ టు 5 అయితే ఆపర్చునిటీ. ఇక్కడ చూడొచ్చు మీరు రేట్ వచ్చేసి, అండ్ అపాన్ సక్సెస్ఫుల్లీ పాసింగ్ ద సర్టిఫికేషన్ యూ విల్ రిసీవ్ $1 $10 బోనస్ వయా పేపాల్ అండ్ ఫుల్ యాక్సెస్ టు అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ ద పెయిడ్ టాస్క్ అంట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీనికి మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్లైమర్ వచ్చేసి, దిస్ వీడియో ఇస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ ఆర్ అసోసియేటెడ్ ఆర్ స్పాన్సర్డ్ బై ఎనీ వెబ్సైట్ ఆర్ కంపెనీ మెన్షన్ ఇన్ దిస్ వీడియో. ఎనీ ఎర్నింగ్స్ ఆర్ ఇన్కమ్ షోన్ ఆర్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఐఎమ్ నాట్ గ్యారంటీడ్ హౌ మచ్ యూ విల్ ఎర్న్. ఎర్నింగ్స్ డిపెండ్స్ ఆన్ many factors such as your skills, time, effort, task availability and individual performance. Please do your own research and make informed decisions before using any platform or website. There is no guaranteed income result may vary from person to person. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, సో మీరు ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు రిమోట్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఉన్న రిమోట్ ఆపర్చునిటీస్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో మీరు ఇది చేయాల్సిందల్లా నాకు కొంచెం మోటివేషన్ లాగా సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి 100+ లైక్స్ ఉంటే కనుక సో నాకైతే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే, సో ఇది క్యాప్షనింగ్ అంట. సో హై లెవెల్ వాట్ యూ విల్ డూ అంటే ఈ జాబ్లో మీరు ఏం చేయబోతున్నారు అంటే, రైట్ 1 to 2 sentences summaries of video action sequences in simple English. You must strictly follow objective guidelines అంట. నో మెన్షన్స్ ఆఫ్ హ్యూమన్స్, బాడీ పార్ట్స్ ఆర్ అసంప్షన్స్ అంటాం. సో ఇక్కడ వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయబోతున్నారు ఈ జాబ్లో అనేది అయితే చెప్తున్నారు. సో దీంట్లో ఏంటంటే 1 to 2 sentences ఆఫ్ సమ్మరీస్ ఆఫ్ వీడియో యాక్షన్ అంట. సో క్యాప్షన్స్ ఒక 1 to 2 సెంటెన్స్ అయితే రాయాలి. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మనం 1 to 2 sentences ఆఫ్ క్యాప్షనింగ్ అయితే రాయమని చెప్తున్నారు. అండ్ వీడియో సెగ్మెంటేషన్ ఇక్కడ చూడొచ్చు. వీడియో సెగ్మెంటేషన్ బ్రేక్ డౌన్ వీడియో టైమ్ లైన్ ఇంటూ డిస్క్రీట్ యాక్షన్ బేస్డ్ సెగ్మెంట్స్, మినిమం 2 to 3 పర్ టాస్క్, ఎన్ష్యూరింగ్ 0 టైమ్ గ్యాప్స్ ఆర్ ఓవర్లాప్స్. అంటే వీడియోలో టైమ్ గ్యాప్స్ ఓవర్లాప్స్ ఉంటాయి కదా, సో వాటిని డివైడ్ చేయి డిస్క్రీట్ యాక్షన్ బేస్డ్ సెగ్మెంట్స్ లాగా సెగ్మెంటేషన్ చేయాల్సింది ఉంటుంది వీడియోలో. అండ్ యాక్షన్ లేబులింగ్, డిస్క్రైబ్ విజిబుల్ యాక్షన్స్ యూజింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే పికప్ ద ఆబ్జెక్ట్, label must strictly based on what is visually verifiable. యాక్షన్ లేబులింగ్ లైక్ ఎలాగంటే, డిస్క్రైబ్ ద విజిబుల్ యాక్షన్స్ యూజింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే లైక్ ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఉన్నది అయిపోయింది అనేది కాకుండా, సో పికప్ ద ఆబ్జెక్ట్, పిక్స్ అప్ ద ఆబ్జెక్ట్ అంటే ఆ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాడు, అలా ప్రజెంట్ టెన్స్లో మనమైతే డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. మోడల్ ఇంటరాక్షన్ అండ్ క్యూఏ, రివ్యూ అండ్ ఎడిట్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ క్యాప్షన్స్ ఫ్రమ్ ఏఐ మోడల్స్ టు ఎన్ష్యూర్ 100% యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ అంట. సో మనమైతే లాస్ట్కి రివ్యూ అండ్ ఎడిట్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ క్యాప్షన్స్ ఉంటాయి కదా, వాటిని రివ్యూ చేయడం ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ నీడెడ్ అని కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అవి ఏంటంటే హై యాక్యురసీ, డెలివర్ హై క్వాలిటీ అనోటేషన్స్ విత్ 85 to 90% అయితే ఉండాలి యాక్యురసీ అని చెప్తున్నారు. గైడ్లైన్స్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. అండ్ వితౌట్ అజంప్షన్స్ అంటే మీరు ఊహించుకొని ఏం రాయకూడదు, అక్కడ కరెక్ట్ ఉన్నట్టుగా రాయండి అని చెప్తున్నారు. యూజ్ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ లాంగ్వేజ్, ప్రొడక్టివిటీ ఉండాలి. కంప్లీట్ ద అనోటేషన్స్ ఫర్ 1 minute వీడియో ఈస్ అప్రాక్సిమేట్లీ 4 minutes. అంటే 1 minute వీడియోకి 4 minutes టైం ఇస్తున్నారు మనం వర్క్ చేయడానికి. అండ్ ఎఫెక్టివ్లీ యూజ్ కీబోర్డ్ షార్ట్కట్స్, అంటే కీబోర్డ్ షార్ట్కట్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని ఫాస్ట్గా చేయండి అని చెప్తున్నారు. రన్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ డ్యూరింగ్ టాస్క్స్, అంటే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అయితే రన్ అవుతుందంట డ్యూరింగ్ టాస్క్స్. ప్రొఫెషనల్ వర్క్ స్టైల్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఏబుల్ టు స్టే ఫోకస్డ్ త్రూ అవుట్ ద టాస్క్ ఎగ్జిక్యూషన్ అండ్ ఫాలో ప్రాజెక్ట్ ప్రాసెస్ అండ్ ప్రొడక్టివిటీ రిక్వైర్మెంట్స్. కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ స్ట్రక్చర్డ్ క్వాలిటీ డ్రైవెన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నారు.
సో దీనికి సంబంధించి కంపెనీ నేమ్ వచ్చేసి మైండీ టీమ్స్ అనమాట. సో దీనికి ఆన్బోర్డింగ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. టు ఎన్ష్యూర్ ఆల్ స్పెషలిస్ట్ మీట్ ద రిక్వెస్ట్ స్టాండర్డ్స్ క్యాండిడేట్స్ మస్ట్ పాస్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అప్రాక్సిమేట్ 3 hours టోటల్ ఉంటుందంట. సో మీరైతే ఈ సర్టిఫికేషన్ అయితే పాస్ అవ్వాలని చెప్తున్నారు. రివ్యూ గైడ్లైన్స్ అండ్ ట్రైనింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ మాస్టర్ ద షార్ట్ కట్ అండ్ రూల్స్ ఆన్ అవైలబుల్ ట్రైనింగ్ టాస్క్స్ అంట. కొంచెం ట్రైనింగ్ టాస్క్లో మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. సర్టిఫికేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఈ సర్టిఫికేషన్ టాస్క్ బై డెలివరింగ్ హై క్వాలిటీ రిజల్ట్స్ విత్ ఇన్ 4 minutes టైం లిమిట్ పర్ వీడియో. అంటే సక్సెస్ఫుల్గా 5 సర్టిఫికేషన్ టాస్క్స్ అయితే కంప్లీట్ చేయాలి మీరు 4 minute లిమిట్లో అండ్ హై క్వాలిటీలో చేయాలని చెప్తున్నారు. సో అది పాస్ అయితేనే నెక్స్ట్ టాస్క్ అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఇది విత్ ఇన్ ద 4 minutes లిమిట్లో మీరైతే అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. $2 to $5 per hour అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దేర్ ఇస్ నో గ్యారంటీడ్ ఆఫ్ హౌ మచ్ దే విల్ పే అండ్ దిస్ ఈస్ ఓన్లీ అప్ టు లైక్ దే విల్ ప్రొవైడ్ అని చెప్తున్నారు. అపాన్ సక్సెస్ఫుల్లీ పాసింగ్ సర్టిఫికేషన్ యూ విల్ రిసీవ్ ఏ వన్ టైమ్ ఆఫ్ $10 బోనస్ ఇన్ వయా పేపాల్ ద్వారా వస్తుంది అండ్ ఫుల్ యాక్సెస్ టు అప్కమింగ్ బ్యాచెస్ అంట. అండ్ ఆల్ పేమెంట్స్ ఆర్ ప్రాసెస్డ్ వయా పేపాల్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ డిపెండింగ్ ఆన్ డైరెక్ట్లీ ఆర్ ఆన్ యువర్ వెరిఫైడ్ క్వాలిటీ ప్రోడక్ట్ లెవెల్స్ ఆన్ ద ప్లాట్ఫామ్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీరు చేసిన వర్క్ని బట్టి డిపెండ్ అవుతుందని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు దీనికి అప్లై నవ్ అనే బటన్ పైన క్లిక్ చేసి అప్లై చేయబోతున్నాను. సో ఈ లింక్ మీకైతే డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఏమేమి అడుగుతున్నారు అప్లికేషన్లో అంటే కనుక రెజ్యూమే, ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, అలాగే కరెంట్ కంపెనీ. ఇవి ఆప్షనల్ అన్నమాట. కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ. సో ఇక్కడ సమ్వన్ వేర్ యూ రిఫర్డ్ బై సమ్వన్ ఇట్ మైండ్ సపోర్ట్ ప్లీజ్ ఎంటర్ ఫుల్ నేమ్. సో మనకి రిఫరల్ ఏం లేదు కాబట్టి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాము. సో నేనైతే ఇప్పుడు నా డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. సో రెజ్యూమ్ కూడా అవసరం లేదనుకుంటున్నాను. సో నేనైతే ఈ స్టార్ మార్క్ ఉన్నాయి ఫిల్ చేసి ఫస్ట్ చెక్ చేస్తాను. తర్వాత రెజ్యూమ్ అవసరం ఉంటే కనుక నేను మీకు చెప్తాను. సో మీరైతే చేయొచ్చు. సో చాలామంది ఎలా అంటే బ్లర్ చేస్తున్నారు, మాకేం కనిపించట్లేదు అని మీరు అంటున్నారు. కాకపోతే బ్లర్ చేయకపోతే యూట్యూబ్ పాలసీస్ ప్రకారం బ్లర్ చేయాల్సిందే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని. లైక్ అది యాక్సెప్ట్ చేయదు, అందుకే బ్లర్ చేస్తున్నాను. సో నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కదా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ మీ ఓన్ ఇన్ఫర్మేషన్ కదా, మీరు ఫిల్ చేసుకోవాలి. సో కొన్ని టాస్క్లో కొన్ని చూపించకూడదు, అవన్నీ కూడా నేనైతే బ్లర్ చేస్తాను. సో అది అన్నమాట. సో డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ అని అయితే వచ్చింది నాకు. సో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. లైక్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని డైరెక్ట్గా నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది. సో నేనైతే ఇప్పుడు మెయిల్ అయితే చూస్తాను. సో ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మైండీ సపోర్ట్. వీ వాంట్ లెట్ యూ నో యూ విల్ రిసీవ్ ఏ అప్లికేషన్. వీ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ వీడియో annotation డేటా లేబులింగ్ ప్రాజెక్ట్. వీఆర్ డిలైటెడ్ దట్ యూ ఆర్ కన్సిడర్ జాయినింగ్ అవర్ టీమ్ అని చెప్తున్నారు. సో వాళ్ళ రోల్కి మన క్వాలిఫికేషన్స్ వాళ్ళ రోల్కి రీచ్ అయితే కనుక మీకు మెయిల్ వస్తుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ చేస్తామన్నట్టు చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకొకటి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద వీడియో annotation అండ్ డేటా లేబులింగ్ ప్రాజెక్ట్ వీఆర్ హ్యాపీ టు సీ యూఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ విత్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అని చెప్పారు. అండ్ యు ఆర్ ఆల్మోస్ట్ రెడీ టు గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టెప్ ఈస్ కంప్లీట్ యువర్ వెరిఫికేషన్ అంట. క్లిక్ ద బటన్ టు ఫిల్ అవుట్ యువర్ వెరిఫికేషన్ ఫామ్. వన్స్ యూ వెరిఫైడ్ అప్డేట్ వీ విల్ గైడ్ టు ద రిమైనింగ్ ప్రాసెస్ అంట. సో ఇయర్ ద నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే, సో వెరిఫికేషన్ మెయిల్ అయితే నాకు రావడం జరిగింది. వీ విల్ వెరిఫై యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూ యాక్సెప్ట్ యువర్ పాలసీ గైడ్లైన్స్ అండ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్. తర్వాత ప్లాట్ఫామ్కి యాక్సెస్ ఇస్తారంట. తర్వాత సర్టిఫికేషన్ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఆఫ్టర్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 10 బోనస్ అయితే ఇస్తారని చెప్తున్నారు. కంప్లీట్ వెరిఫికేషన్ ఫామ్ పైన క్లిక్ చేశాను నేను ఇప్పుడు. సో నన్నైతే డైరెక్ట్ వెరిఫికేషన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఐఎమ్ ఫ్రమ్ ఉక్రెయిన్ అయితే కాదు, నేనైతే మళ్ళీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను.
ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేశాను, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ మొబైల్ నంబర్. ఇక్కడ +91 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ కంట్రీ ఇండియా, సిటీ ఇండెక్స్ అంటే లైక్ పిన్ కోడ్ ఇచ్చేసేయండి, ఏం కాదు. ఇక్కడ సేమ్ పైన కింద సేమ్ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఐడెంటిటీ డాక్యుమెంట్ అంట. ఐడి కార్డ్ ఎంటర్ చేశాను, డాక్యుమెంట్ సిరీస్ నంబర్ అడుగుతున్నారు. సో ఇక్కడ అప్లోడ్ ట్యాక్స్ ఐడి డాక్యుమెంట్ అని అడుగుతున్నారు, ఇక్కడ ఐడెంటిటీ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో నేనైతే పాన్ కార్డ్ అయితే రెండింటికి పాన్ కార్డే అప్లోడ్ చేస్తాను. సో నా పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ పేపాల్ పైన క్లిక్ చేయండి, పేమెంట్ మెథడ్, అలాగే మెయిల్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేశాను, ఐ యాక్సెప్ట్ ద డీల్ అని క్లిక్ చేశాను. ద ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే నాకైతే ఇలా ఒక రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఏమైనా మెయిల్ వచ్చిందో చూద్దాం.
నెక్స్ట్ మెయిల్ అయితే ఏం రాలేదు. సో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే కనుక సో నెక్స్ట్ అయితే నాకైతే మెయిల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇది అయితే నేను చేసిన ప్రాసెస్ అయితే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకా మెయిల్ ఏమైనా వచ్చిందా, టాస్క్ ఎలా కంప్లీట్ చేశాను, సో బోనస్ ఎంత ఏంటి, అదేంటి, దానికి సంబంధించిన సర్టిఫికేషన్ టాస్క్స్ ఏంటి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఛానల్కి కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, ఎందుకంటే 100 లైక్స్ వచ్చాయంటే నాకు మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోకి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ.